హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది శుక్రవారం రోజు వీడియో అండి. శుక్రవారం రోజున పొద్దున్నే లేస్తే ఇలా వర్షం పడతా ఉందన్నమాట. లక్కీగా ఏమవుతుందంటే ఈ మధ్యన పొద్దున్నప్పుడు వర్షం పడినా కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తగ్గిపోతుంది. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్గా వర్షం పడుతుందన్నమాట. ఇదేదో కొంచెం పర్వాలేదులే, లేదు అని అంటే ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి రోజుకి మినిమం 700 to 800 అవుతుంది ఓన్లీ ఆటోల్లో. ఇంకొకటి ఏంటంటే ఆటోలు బుక్ అవ్వవు, వర్షం పడితే ఆటోలు బుక్ అవ్వవు. అదొక పెద్ద ప్రెషర్ అనమాట. అమ్మయ్య అనుకుంటాను నేనైతే. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వర్షం పడకూడదు, వచ్చేటప్పుడు పడినా పర్వాలేదు, తడిసిపోయి రావచ్చు, ఇలా అనిపిస్తుంది అనమాట నాకు. వెదర్ అయితే చాలా బ్రీజీగా చాలా కూల్గా అలా ఉందన్నమాట. అసలు ఇలా ఉంటే నాకు బేసిక్గా లేవాలి అని కూడా అనిపించదు, కానీ తప్పదు కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. శనివారం రోజు కూడా ఫుల్ వర్షం అండి బాబు. రేపు చెప్తాను, అది రేపు చూపిస్తాను. ఇవి చాలా రోజుల నుంచి దివాన్ మీద ఇలాగే ఉన్నాయన్నమాట. ఒకటేమో లలిత, ఒకటేమో ఒరాఫో జ్యువెలర్స్లో మీకు తెలుసు కదా, నేను సిల్వర్ జ్యువెలరీకి డబ్బులు కడుతున్నాను అని చెప్పాను కదా. అదొకటి పేమెంట్ చేస్తే రిసిప్ట్స్ ఇస్తారు వాళ్ళు, ఆ రిసిప్ట్లు అనమాట. లలిత జ్యువెలర్స్ ఏంటంటే నేను గోల్డ్ డిపాజిట్ చేశాను కదా, ఓల్డ్ గోల్డ్. ఆ ఓల్డ్ గోల్డ్ ఎన్ని గ్రామ్స్ డిపాజిట్ చేశాము అనేది ఇంకొక ఇదనమాట. లాస్ట్ వీక్ సండే రోజు నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను లలిత జ్యువెలర్లో అని చెప్పేసి అన్నాను కదా. ఆ గోల్డ్ అయితే ఇప్పుడు తీసుకున్నది కాదు, పర్టికులర్గా ఇప్పుడు ప్రైస్ అయితే చాలా పెరిగింది కదా, ఇప్పుడు తీసుకున్నది అయితే కాదు. ఈ గోల్డ్ డిపాజిట్ చేశాను కదా, టైం అయిపోయిందని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ డిపాజిట్ చేసింది. ఆ రిసిప్ట్స్ అన్నీ ఇలాగే ఉంటే ఇంకా అవి పాడేశాను అనమాట ఈరోజు. ఇగో బయట వెదర్ చాలా బాగుందన్నాను కదా, మంచిగా గాలి వేస్తుంది, ఎండ రావట్లేదు. మధ్యాహ్నం అప్పుడు వచ్చింది అనుకుంటా కొంచెం ఎండ. మేము ఆఫీస్లో ఉంటాం కదా, ఆఫీస్లో ఎండ వస్తుందా వాన పడుతుందా ఇలాంటివి ఏం తెలీదు నిజం చెప్పాలంటే. రూమ్స్ అయితే బట్టలన్నిటితోనూ నిండిపోయి ఉన్నాయన్నమాట. ఈ వీక్ అంతా వర్షాలు పడుతున్నట్టే అనిపించింది నాకు. ఈ రూమ్ అంతా బట్టలతోనే ఉంది ఈ వీక్. ఇందులో మంచం చేపిద్దామని అనుకున్నాను, కానీ ఆ మంచం వచ్చిన తర్వాత అసలు ఆ బట్టలు ఎక్కడ వేయాలా అనేది ఆలోచించాలి ఇంకా. కానీ మంచం తప్పకుండా చేపించేస్తా త్వరలో. ఇగో వెదర్ చూసారా, మబ్బులుగా ఉందండి. బంగాళాఖాతంలో అల్పపీడనం అంట, నేను ఈరోజే చూశాను. ఇది శనివారం రోజు వాయిస్ ఇస్తున్నాను. సో చాలా వర్షాలు పడుతున్నాయి, ఆంధ్రాలో కూడా చాలా వర్షాలు పడుతున్నాయి అంట. మా అన్నయ్య ఊరు వెళ్ళాడని చెప్పాను కదా, అసలు ఎన్ని వర్షాలునంట. వెళ్ళిన రోజు నుంచి అసలు మనశ్శాంతి లేదు, వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఏం చేస్తాడు ఇంకా. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి కాలేజీలో సీట్ వచ్చిందనమాట విట్లో. సో కాలేజీకి కూడా వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. ఈ విట్ గురించే వెళ్ళాడు అనమాట బేసిక్గా. నానికి ఫ్రీ సీట్ వచ్చిందండి, నేనైతే చాలా హ్యాపీ. సో అది ఒకసారి కాలేజ్కి వెళ్ళి చూసుకోవడానికి కాలేజ్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఏవో రిజిస్ట్రేషన్స్ అవి చేసుకోవాలంట. అక్కడికి వెళ్ళారనమాట. ఈరోజే వెళ్ళారు, శుక్రవారం నాడు వెళ్ళారనమాట. ఫుల్ వర్షాలు పడుతున్నాయంట, చాలా భయంకరంగా ఉంది, పొలాలన్నీ చెరువుల్లాగా అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకో కొన్ని బట్టలు అయితే ఆరినాయి కదా, కొన్ని అయితే లోపలికి దోస్తున్నాను. ఈ లోపలికి దోసేవన్నీ ఐరన్ చేయించుకోవాల్సిన బట్టలు అనమాట. ఇంకా కొన్ని అయితే మడత పెట్టాను, కొన్ని అయితే అలాగే ఉంచాను. 3 రకాలుగా చేశాను అనమాట ఈ కుర్చీల్లో ఉన్న బట్టలు. ఏంటో నాకు కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. మంచిగా స్మెల్ వచ్చిన ఏంటో నాకు ఫీలింగ్ ఇంకా తడిగానే ఉన్నాయి అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలు ఎండే రావట్లేదండి, ఎండను చూసి చాలా రోజులైంది అనిపిస్తుంది. మనం ప్రజలు అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎండ వాన చలి ఏది తట్టుకోలేము కదా, కానీ దేవుడి సృష్టి అది ఉండాలి, అది లేకపోతే సృష్టే లేదు. కానీ ఏం చేస్తాం, ఇలా వర్షాకాలం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలే హెల్త్ కూడా చాలా మందికి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వెదర్ చేంజ్ అవుతుంది కదా. హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎవరిమైనా కానీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మజ్జిగ చారు చేద్దామని డిసైడ్ అయ్యానండి. కూరగాయలు ఏమీ లేవు, వర్షం పడుతుంది, అసలు ఆగట్లేదు. సాయంత్రం వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడుతుంది అనమాట.
ఈ మధ్యన అసలు ఎక్కడ ఆగట్లేదు. ఇంకా అందుకే మజ్జిగ చారు చేసేద్దాం, ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు చూసారా, మొన్న 7 ఉల్లిపాయలు వచ్చినాయి కేజీకి అని చెప్పాను కదా, అందులో ఒకటి కోస్తే ఇన్ని ఉల్లిపాయ ముక్కలు వచ్చినాయి అనమాట. నాకు ఈ చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు చూస్తే పానీపూరిలోకి ఇలాంటి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలే ఇస్తారండి వాళ్ళు. అది గుర్తు వస్తుంది. యాక్చువల్గా నాకు చిన్నగా కొయ్యాలంటే ఉల్లిపాయ ముక్కలు చాలా ఇష్టము. మొన్న పెరుగు తోడు పెట్టాను కదా, ఇంగో ఆ పెరుగుతోనే ఇప్పుడు మజ్జిగ చారు చేస్తున్నాం అనమాట. మజ్జిగ చారు అని అంటే మజ్జిగ గిలకొట్టి చెయ్యము, పెరుగుతోనే చేస్తారు. నాకు చాలా అంటే చాలా ఇష్టము. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మంచిగా గట్టి పెరుగుతో మజ్జిగ చారు చేశాను. నా కొలీగ్ ఉంటుంది అనిత అని, అసలు మజ్జిగ చారు ఎంత బాగా చేస్తుందో తనైతే, చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటే బాగుంటుంది కదా పెరుగు, కానీ ఇది పుల్లగా లేదు, కొంచెం కమ్మగా ఉందన్నమాట. కానీ అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం ఉప్పు కూడా ఎక్కువైంది అని అనిపించింది. నేను చాలా సింపుల్గా ఈ మధ్యన సింపుల్గానే చేసేస్తున్నానండి. ఏదైనా కానీ ఏదైనా బాగానే ఉంటుందిలే అని చెప్పి, బయట తినటం కంటే ఇంట్లో తినటమే నయం కదా బేసిక్గా, బాగున్నా బాగోకపోయినా కానీ. బయటవైతే ఏమేమి వేస్తారో, ఎలా వేస్తారో, ఏం చేస్తారో ఏం తెలియదు కదా, ఇంట్లోనే ఇంకా చేసుకొని తింటాం నయం అని చెప్పి. ఇంకా కర్రీస్ కూడా నేను మొన్న క్యారెట్ రైస్, అంతకుముందర 2 సార్లు పులిహార, క్యాప్సికమ్ రైస్ ఒకసారి ఇలా చేసుకుంటా పోయాను అనమాట. ఇంకో ఈరోజు కూడా సింపుల్గా మజ్జిగ చారు చేస్తాను. పెరుగుని జస్ట్ దాన్ని కొంచెం గిల కొట్టినట్టు చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు కలిపి తాలింపేసాను అంతే అనమాట. నార్మల్ తాలింపేసానండి, అంతకు మించి ఎక్కువగా ఏం వేయలేదు. మేము ఏమో నాకు గుర్తులేదు, మరి తాలింపులో పప్పులు వేసుకుంటారా వేసుకోరా అనేది నాకు తెలియదు, కానీ నేనైతే వేయలేదు ఈరోజు. సో మజ్జిగ చారు అయితే రెడీ చేస్తాను. నిజం చెప్పాలంటే నాకు మజ్జిగ చారు అంటే చాలా ఇష్టము. మా అమ్మమ్మ చేసేది పొట్లకాయ పెరుగు పచ్చడి సూపర్ ఉండేది. పొట్లకాయ పెరుగు పచ్చడి, తోటకూర పెరుగు పచ్చడి ఇలాంటివి బాగుంటాయి కదా. ఎంతమందికి ఇష్టము అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకున్న తర్వాత నిన్న నేను కొత్త మొక్కల్ని వేసాను అని చెప్పి చూపించాను కదా, ఇగో ఈ పక్కన ఉన్నది కదండి గ్లాస్ జార్లో, గ్లాస్ వేజ్లో, అది ఒరిజినల్ మొక్క అనుకుంటారు చాలామంది, కానీ అది ఒరిజినల్ కాదు, అది ఆర్టిఫిషియల్. అది ఐకియాలో తీసుకున్నాను అనమాట. ఆ పైన అది ఉంది కదా గ్రీన్ కలర్, అది 150 రూపాయలు ఎంతో, ఆ వేస్ వచ్చి 75 రూపీస్ ఎంతో అనుకుంటా. ఇది సింక్ పైన ఇలా పెట్టాను అనమాట. ఇది గ్రీన్ కలర్లో లైవ్ ప్లాంట్స్ పెట్టేసరికి ఇంకా మంచిగా లుక్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక కలర్ రౌండ్ పెట్టాను చూసారా. ఇంట్లో చాలా కలర్ రౌండ్లు ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకేదో ఒక వాసనలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంపు కంపు కొడుతూ ఉంటాయి నిజం చెప్పాలంటే. ఒక పక్కన ఆ తడి బట్టలు, ఇంకొక పక్కన బయట నుంచి వస్తే మనము తడుచుకుంటూ వస్తాం కదా, ఆ తడి అంతా కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వచ్చేసి మన ఫిల్టర్ కింద పెట్టాను కదా, ఇందులోనే ఇది తుడిసేటప్పుడే, ఫిల్టర్ తుడిసేటప్పుడే మొన్న ఈ డబ్బా పడిపోయింది కిందకి. అందుకే మెయిన్ నేను ఇవన్నీ కడిగి కొత్త మొక్కలు వేసాను. మళ్ళా ఇందులో కూడా మొత్తం కొంచెం ఎండిపోయినవి అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వేసాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది కౌంటర్ మీద పెట్టాం కదా అదనమాట, కప్పులో వేసాను దీన్ని. చల్లగా ఉన్నా కానీ నీళ్ళు అయితే చాలా తాగేసింది ఇది. ఇందులో కూడా కొత్త వేసాను అనమాట, పాతవి తీసేసి ఒక సీసాలో, ఇంకొక సీసాలో వచ్చి పాతవే అనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి.